హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ అనమాట. సో ఇది ముఖ్యంగా నో కాంటాక్ట్ వాళ్ళకి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఇది నో కాంటాక్ట్ వాళ్ళకి మాత్రమేనండి. సో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు మళ్ళీ చూసి, లేదు మేడం మేము బాగానే ఉన్నాము, మేము కలిసే ఉన్నాము, మాకు ఏ ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు చూడాల్సిన పని లేదండి. సో ఇది నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, సరేనా? సో నో కాంటాక్ట్లో ఉండే వాళ్ళకి మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి అనేది ఈ క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్ ద్వారా తెలుసుకుందాం, ఓకేనా? సో ఎలా ఉంది కొత్త సెటప్? నేను ఈరోజు ఈ బుద్ధాన్ని కొన్నానమాట. కొన్నాక ఒక పీఠం లాగా తయారు చేసి, గ్లాస్ పీసెస్ ఉంటే దాంతో తయారు చేసి పెట్టానమాట, ఏదో ఒక చిన్న వెరైటీ కోసం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ ద రీడింగ్. సో నేను ఈ క్యాండిల్ వెలిగించినప్పుడు మీ పర్సన్ ఒకసారి తలుచుకొని ఈ క్యాండిల్ ఫ్లేమ్ని అనేది చూడండి. సో మీ మనసులో ఉండే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఒకసారి అనుకోండి. సో మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా? సో లెట్ స్టార్ట్. ఓకే, సో ఇక్కడ మనకి నో కాంటాక్ట్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనం ముందు అసలు రీడింగ్ అనేది మనము నో కాంటాక్ట్తో స్టార్ట్ చేసాము, అదే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఏమంటారు, అర్ధ చంద్రాకారం అనేది వస్తుంది. సో అర్ధ చంద్రాకారం ఏంటంటే అసంపూర్ణం అన్నమాట. అంటే ఏంటంటే మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది ఒకరితో ఒకరు చెప్పుకోకుండా, దూరం అయిపోయి మాట్లాడుకోకుండా, సో చాలా ఒక రకంగా వేదన అనుభవిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. సో మీ ఇద్దరి మధ్య చాలామందికి ఏంటంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విషయం జరిగింది, ఏదో ఒక గొడవ జరగచ్చు. లేదంటే కనుక సో వాళ్ళకి ఏదో సడన్గా మీ గురించి తెలిసి ఉండొచ్చు విషయము, అంటే తెలియకూడని విషయం ఏదైనా తెలిసి ఉండొచ్చు. సో దాని ద్వారా మీ ఇద్దరికి సపరేషన్ అనేది జరిగింది. సో అదేంటంటే అది సడన్ సపరేషను, ఒక షాక్ లాగా మీ పర్సన్కి జరగడంతో సో వాళ్ళకి ఏంటంటే ఆ షాకింగ్ న్యూస్ నుంచి తట్టుకునేకి చాలా టైం పడుతూ ఉందన్నమాట. అంటే అది మీ గురించి ఎవరో వేరే వాళ్ళు చెప్పటం కానీ, సో ఏదైనా మీ గురించి నెగిటివ్గా వాళ్ళకి తెలియటం కానీ, లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లం రావటం కానీ, సో అది మీ యొక్క ఈ నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్కి ముఖ్యమైన రీజన్ అనమాట. ఓకే, సో ఇక్కడ నాకు కనిపించే లెటర్స్ వచ్చేసి CHASN, then TMR, ఇవన్నీ లెటర్స్ నాకు కనిపిస్తున్నాయి. నంబర్స్ వచ్చేసి 12, 18, 25, 3, 8. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు నంబర్స్, ఓకే? అది మీ బర్త్డే అవ్వచ్చు, లేదంటే మీరు కలిసిన డేట్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఓకే? సో ఇక్కడ ఏంటంటే ఈ షాక్ వల్ల మీ ఇద్దరికి ఒక సెపరేషన్ అనేది జరిగింది. ఒక ఏమంటారు, సైలెంట్ అయిపోయారనమాట. ఒక సైలెంట్ ట్రీట్మెంట్, అంటే మీ వ్యక్తి మీతో ఏమీ చెప్పకుండా మిమ్మల్ని కట్ ఆఫ్ చేసి ఉండొచ్చు. మీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వాళ్ళు చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వటం లేదు. సో మీకు అది చాలా బాధగా ఉంది. అసలు ఏంటి, అతని మనసులో ఏముంది, ఆమె మనసులో ఏముంది అని తెలుసుకోవడానికి మీకు చాలా కష్టం అవుతుంది. చాలా అవస్థ పడుతున్నారనమాట. తెలుసుకోవాలని మీరు ప్రయత్నిస్తున్నారు. కానీ అంటే మీ పర్సన్ విషయంగా చూసుకుంటే కనుక వాళ్ళకి ఒక ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పచ్చు, ఒక ఈగో అనొచ్చు, ఒక ఫియర్ అనొచ్చు, ఇంకా ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. అది ఏంటంటే వాళ్ళకి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి, నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి, కోపము, ద్వేషము అన్నీ. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగిన ఏదైతే విషయం ఉందో దానిని మీతో క్లియర్గా ఓపెన్గా డిస్కస్ చేయడానికి వాళ్ళకి ఈగో ప్లస్ ఒక భయం కూడా ఉందన్నమాట. ఇది నేను నిజంగా డిస్కస్ చేస్తే ఏం జరుగుతుందో అనే భయం కూడా ఉంది. అది కాకుండా ఒక రకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లేదనమాట. అంటే ఏంటంటే నేను వినింది నిజమా కాదా, నేను ఏమైనా ఈ వ్యక్తిని అపార్థం చేసుకున్నానా, సో ఆ విధంగా మీకు చెప్పడానికి ధైర్యం కూడా సరిపోవటం లేదనమాట. సో దానికి ఏంటంటే వాళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారు, వాళ్ళకి టైం అనేది కావాలి.
సో ఇదేంటంటే ఇది ఫస్ట్ టైం అయి ఉండకపోవచ్చు మీకు, మీ మధ్యలో ఇలాగా నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ చాలాసార్లు అయి ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ అయి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే టైం కావాలి, నాకు హీల్ అవ్వడానికి నాకు టైం కావాలి అన్నట్టుగా వాళ్ళు కోరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో, ఈ టాక్సిసిటీ లేదంటే ఈ అడిక్షను లేదంటే అబ్యూజివ్ రిలేషన్షిప్, మీరిద్దరు ఏంటంటే ఒకరినొకరు తిట్టుకోవడము, మాటలు అనుకోవడము, ఇన్సల్ట్ చేసుకోవడము, చెడ్డ చెడ్డ మాటలు అనుకోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మీ కనెక్షన్లో. సో దానికి ఈ హార్ట్ బ్రేక్ అనే దానికి హీల్ చేసుకునేకి టైం కావాలి అనుకున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే మనసులో ఉంది మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి. వీళ్ళకి ఏంటంటే ఒక 10 రోజులు ఉంటారు, ఒక 1 మంత్ ఉంటారు, ఒక 2-3 మంత్స్ ఉంటారు, తర్వాత మళ్ళీ మీ వైపుకి మనసు అనేది లాగుతుంది. సో అలాగా వాళ్ళు తనని తను ప్రిపేర్ చేసుకుంటున్నారు మీతో యూనియన్ అవ్వటానికి, ఒక న్యూ బిగినింగ్ చేయటానికి అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి ఒక రకంగా ఎప్పుడైనా మీ వ్యక్తి మీకు ఒక హార్ట్ బెలూన్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఒక ఇద్దరు కలిసి ఎటైనా వెళ్ళుండొచ్చు. ఎటైనా వెళ్ళుండడం అంటే ఒక అడ్వెంచరస్ ప్లేస్కి కానీ, ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి కానీ మీరిద్దరూ వెళ్ళుండొచ్చు. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే మీ వ్యక్తికి అయ్యో నేను నా వ్యక్తిని హర్ట్ చేస్తున్నాను కదా, ఆ పర్సన్ పాపం ఎంత బాధపడుతుంటారో అని భయం కూడా ఉంది. కాకపోతే వాళ్ళు బ్లైండ్ ఫోల్డెడ్ లాగా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియటం లేదు. సో దానివల్ల చాలా వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కానీ టైం కావాలి నాకు హీల్ అవ్వటానికి, నేను మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకునే నాకు టైం కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలి, రీయూనియన్ కావాలి అనే దానికైతే వాళ్ళు చూస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు మిమ్మల్ని కలవటానికి. ఓకేనా, సో ఇంకా టారోలో చూద్దాం. ఓకే, టారో ద్వారా చూద్దాము మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ మనసులో ఉండే వ్యక్తి ఈ నో కాంటాక్ట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. 10 of Swords, High Priestess, The Lovers, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద స్టార్. ఓకే, సో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకి ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇంకొన్ని కార్డ్స్ ఇద్దాం, ఇది ఇలాగే ఉంచుదాం మనము, ఎందుకంటే ఇక్కడ మిక్స్డ్ కార్డ్స్ వచ్చాయి. ఓకే, ఇంకొన్ని కార్డ్స్ తీసి అప్పుడు చెప్తాను. Four of Pentacles. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. బాటమ్ ఆఫ్ ద డెక్ 2 of Wands. సో ఓవరాల్గా ఏంటంటే వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారండి. సో మీ దగ్గరికి ఎలా రావాలి, ఏం చేయాలి అనే ప్లానింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దూరంగా ఉండిండొచ్చు, మీతో ఎమోషనల్ డిస్టెన్స్లో ఉండొచ్చు. మనము ఇందాక మనకి క్యాండిల్ వ్యాక్స్లో వచ్చినలాగా వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు, చాలా బాధపడుతూ ఉండొచ్చు, వాళ్ళు హీల్ అవుతూ ఉండొచ్చు బేసిక్గా. సో ఏంటంటే వాళ్ళు మీతో మళ్ళీ కలవాలి అనే ఆశ ఉంది, హోప్ ఉంది. అంటే ఏంటంటే కలుస్తాము అనే నమ్మకం కూడా ఉంది. కానీ అట్ ది సేమ్ టైమ్ మళ్ళీ ఎండ్ అయిపోయింది కదా ఈ కనెక్షను. సో మళ్ళీ ఎలాగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తను చాలా సీక్రెటివ్గా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ ప్లానింగ్స్ కానీ ఏది కానీ వాళ్ళు చాలా సీక్రెట్గా పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు మీకు ఏది తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. టైం వచ్చినప్పుడు చెప్దాము, టైం వచ్చినప్పుడు నా మనసులో ఉండే ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేద్దాము, ఎక్కడ పోతుంది ఈ వ్యక్తి, ఎక్కడ పోతాడులో ఈ వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు, చాలా గుంభనంగా ఉన్నారు. సో వాళ్ళు తన ఫీలింగ్స్ అనేది ఎక్కడా కూడా బయట పడకుండా చాలా కామ్గా ఉన్నారనమాట. ముఖ్యంగా మీకు తెలియకూడదు అన్నట్టుగా పర్పస్ఫుల్గా వాళ్ళు అలాగ సైలెంట్గా ఉండడం అయితే జరుగుతుంది.
కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది రైట్ టైం కాదు, ఇప్పుడిప్పుడే మేమిద్దరం విడిపోయాము, ఇప్పుడే మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది, అసలు ఆ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. ఎందుకంటే ఈ వ్యక్తి ఒక బ్యాక్ స్టాబింగ్ లాగా, ఒక చీటింగ్ లాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు నేను కొంచెం నాకు టైం కావాలి, నేను హీల్ అవ్వాలి, రైట్ టైం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. కాకపోతే ఈ వ్యక్తికి మీరంటే చాలా ప్రేమ ఉంది, 100% వాళ్ళు ప్రేమిస్తున్నారు మిమ్మల్ని, దానిలో అయితే డౌట్ లేదు. వేరే ఆప్షన్ ఉంటేను కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకుందాము, మీతోనే ఉందాము అని చెప్పేసి అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో దానిలో ఎటువంటి డౌట్ అనేది లేదు. కాకపోతే ప్రస్తుతానికైతే చాలా తన ఫీలింగ్స్ అనేది బయట పెట్టకుండా ఒక ఇంట్రోవర్ట్ లాగా, ప్లస్ ఏంటంటే మీరు వేరే వాళ్ళతో ఉండడం కానీ తిరగటం కానీ చూస్తే చాలా పొజెసివ్గా ఫీల్ అవుతున్నారు, మీరు తనకే సొంతము అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. చాలా భద్రంగా మీ యొక్క మెమరీస్ ఏవైతే ఉన్నాయో చాలా భద్రంగా వాళ్ళు దాచుకుంటున్నారు. పదే పదే మీ ఫోటోలు చూడటం కానీ, మీ వీడియోలు చూడటం కానీ, మీ చాట్ హిస్టరీ చూడటం కానీ ఇదంతా చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. మీ ఇద్దరి మధ్య ఒక రొమాంటిక్ ఏవైతే సంఘటనలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు మర్చిపోలేదు, మాటి మాటికి గుర్తు తెచ్చుకుంటున్నారు. మళ్ళీ అటువంటి అవకాశం వస్తే బాగుండు, అటువంటి సిచ్యువేషన్ వస్తే బాగుండు, మేమిద్దరం మళ్ళీ కలిస్తే బాగుండు, ఈసారి కలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఎంగేజ్మెంట్ చేస్తాను, ఈ కనెక్షన్ ముందుకు తీసుకువెళ్తాను అన్నట్టుగా అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ ఈ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే ఒక డిస్టెన్స్ అనేది వచ్చిందో దాని నుంచి హీల్ అవ్వి ఆ తర్వాత కంప్లీట్గా హీల్ అయినాక అప్పుడు మీ దగ్గరికి వద్దాము అనేది ఆలోచిస్తున్నారు. చాలా ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్తో వస్తాను నేను, ఇంకా మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ లేకుండా మేము ఎప్పటికీ కలిసి ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. దానికోసమనే మీ ఇద్దరికి మధ్యలో ఈ సపరేషన్ అనేది వచ్చింది. సో వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసి ఇంకా ముందు మా ఇద్దరి మధ్యలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదు అన్నట్టుగా వాళ్ళైతే ప్లాన్ చేసి ప్రిపేర్ అవుతున్నారు. ఓకేనా? కానీ అంతవరకు మీరు చాలా పేషెన్స్గా ఉండాలి. టెన్షన్ పడకుండా, వేరే వాళ్ళని టెన్షన్ పెట్టకుండా, ఆ వ్యక్తికి కాల్స్ మెసేజ్లు చేయకుండా మీరు కూడా కొంచెం పేషెన్స్ తోటి ఓపికతోటి ఉంటే కనుక ఈ వ్యక్తి అయితే వెనక్కి వద్దాము అనుకుంటున్నారు. ఒక 4 to 6 months 6 months అయితే ఖచ్చితంగా వస్తారు. 6 months లేదంటే అక్టోబర్ మంత్లో అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఈ వ్యక్తి వెనక్కి రావడం అనేది జరుగుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయాలి. ఓకేనా? సో ఇదండి ఇవాళ రీడింగ్. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు ఇంకేదైనా వేరే వెరైటీ ఆఫ్ రీడింగ్స్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను ఆ రీడింగ్స్ అనేవి చేస్తాను. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ చేయండి. వేరే వాళ్ళకి నా రీడింగ్ అనేది చేరుతుందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.